వివాహిత ప్రియురాలుపై అనుమానంతో హత్యాయత్నం. నిందితుడు కార్తిక్ అరెస్ట్. 13 ఏళ్ల సహజీవనం విషాదం. ఆశాను చంపేందుకు ప్రణాళిక వేసిన కార్తిక్. కాపులుప్పడపాడ లేఅవుట్ లో మహిళపై దాడి. బైండింగ్ వైర్తో హత్యాయత్నం. ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్న ఆశ. భీమిలి పోలీసుల చాకచక్యంతో నిందితుడు పట్టివేత. భీమిలి మండలం కాపులుప్పాడ లేఅవుట్లో అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు మహిళ కేసులో నిందితుడు కొయ్య కార్తీక్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భీమిలి ఇన్ఛార్జ్ సీఐ శ్రీధర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం వివాహితులైన కొయ్య కార్తీక్ మరియు తోటపల్లి ఆశ గత 13 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆశ మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కార్తీక్ ముందుగానే పథకం వేసుకుని ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. వీరి సంబంధంపై ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మిథిలాపూర్ కాలనీ డబుల్ రోడ్లోని గోల్డ్ షాప్లో పనిచేస్తున్న ఆశాను పని ఉంది అంటూ కార్తీక్ తన బైక్ పై తీసుకెళ్లి కాపులుప్పాడ లేఅవుట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఆశపై తీవ్రంగా దాడి చేసి వెంట తీసుకొచ్చిన బెండింగ్ వైర్ తో గొంతు బిగించి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆశ మృతి చెందిందని భావించిన కార్తీక్ ఆమెను పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం గ్రే హౌండ్స్ పోలీసులు ఆమెను గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో ఆశ కనిపించడం లేదంటూ ఆమె మేనత్త తోటపల్లి సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆశ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని, ప్రాణాపాయం నుంచి బయటపడిందని సీఐ శ్రీధర్ తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించిందని చెప్పారు. నిందితుడు కొయ్య కార్తీక్ ను భీమిలి ఎస్ఐలు జి సురేష్, ఎన్ గౌరీ, లలిత, ఆదిత్య మరియు కానిస్టేబుల్ కె సంతోష్, ఎం మోహన్ కాపులుపాడ సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన బైక్, బెండింగ్ వైర్ మరియు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ది భీమిలి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 162 307 పాత ఐపీసీ ప్రకారం కొత్త సెక్షన్ అయితే 109 క్లాస్ 1 బిఎన్ఎస్ ప్రకారం జరిగిన కేసు వివరాలు ఉంది. ఇందులో కంప్లైంట్ తోటపల్లి సావిత్రి అనే డిసీజ్డ్ తాలూకా బాలమురుగన్ అనే ఆయన తాలూకా భార్య ఆశ అనే ఆమె 32 ఇయర్స్ అండి. ఆమెకి జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించిన ప్రెస్ మీట్ అండి ఇది. ఇంకా ముందుగా 19/5/2026 మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో, సుమారు 3:30 గంటల ప్రాంతంలో జరిగిందండి ఇన్సిడెంట్. మాకు రిపోర్ట్ అయితే మరుసటి దినం 20వ తారీఖున ఉదయం 11 గంటలకి డిసీజ్డ్ తాలూకా పిన్ని సావిత్రి గారు, తోటపల్లి సావిత్రి గారు ఏం చేశారంటే ఈ డిసీజ్డ్ ఇంజ్యూర్డ్ ఆశ అనే ఆమెకి కొయ్య కార్తీక్ అనే అతనితో లాస్ట్ 13 సంవత్సరాలు, అంటే ఇద్దరికి మ్యారేజ్ అయింది. బిఫోర్ లాస్ట్ 13 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరికి ఎవరి మట్టు వాళ్ళు ఇండివిజువల్ గా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆమెకు ఒక బాబు, ఆయనకు కూడా ఇద్దరు సంతానం ఉన్నప్పటికి కూడా వాళ్ళిద్దరూ పరిచయం కొనసాగిస్తున్నారు. పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులు కూడా వారించినప్పుడు కూడా వాళ్ళు మానలేదండి. ఇది ఇలా కొనసాగుతుండగా లాస్ట్ 10 డేస్ నుంచి ఆయన తోటపల్లి కొయ్యి కార్తీక్ ఆమె ఇంకొకరితో పరిచయం పనిచేసే చోట ఆ పరిచయం పెంచుకొని ప్రేమ కొనసాగిస్తుందని ఆమెని అనుమానించి ఈ 19వ తారీఖున ఆమె ఇంటికి ఇంటికి వెళ్ళి తను తెచ్చుకున్న బైక్ లో ఎఫ్జెడ్ బైక్ లో ఆమెను ఎక్కించుకుంటూ పనిచేసే చోట నుంచి తీసుకొని వెళ్ళి అది కాపులపాడ లేఅవుట్ లో నిర్మానుష్యమైన ప్రదేశంలో ముందుగా పథకం ప్రకారం ఆయన ప్లాన్ చేసుకుని తెచ్చిన. దీంతో కొంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆమెను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని తర్వాత ఆయన తెచ్చుకున్న జిఏ వైర్తో ఆమెని మెడకి బిగించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆమెను కొట్టి ఆమె చనిపోయింది అనుకుని ఆమెను అక్కడ పడేసి వెళ్ళిపోయాడండి. మరుసటి దినం తెల్లవారి గ్రౌండ్ సిబ్బంది చూసి దాన్ని మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్టునే భీమిలి పోలీసులు సకాలంలో స్పందించి ఇమీడియట్లీ ఆమెను తీసుకెళ్లి గీతం మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఆమె బాగానే ఉందండి. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మా గౌరవ సిపి గారు కూడా ప్రతి క్షణము డాక్టర్స్ తో పర్యవేక్షణలు చేసి దానికి ఒక స్పెషల్ టీం వేసి మెడికల్ ఫెసిలిటీ, మంచి కార్పొరేట్ స్టైల్లో మెడికల్ ఫెసిలిటీ కల్పించి ఆమె త్వరగా కోలుకునే విధంగా
సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముద్దాయిని మంగమారపేట పరిసర ప్రాంతాల్లో తను ఏదైతే ఆ నేరానికి ఉపయోగించిన బైక్ తో చేసాడో ఆ బైక్ తో ఉంటుండగా భీమిలి పోలీసులు స్పెషల్ టీం ఫామ్ చేసి మా ఎస్ఐస్ సురేష్ గాని అదేవిధంగా లలితాదిత్య గౌరీ 3 టీంలుగా డివైడ్ చేసి పట్టుకొని చాకచక్యంగా పట్టుకొని ఈ రోజు ఆయన్ని అదుపులోకి తీసుకోవడమైంది. జ్యుడిషియల్ రిమాండ్ కి పెడుతున్నాం. అదే విధంగా ఆయన మీద రౌడీ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం. సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి ఆయనకి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తా ఉండే.